జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, మిత్రులు, ఆత్మీయులు, మన సిద్దిపేట ముద్దుబిడ్డ అన్న దేశపతి శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కామన్ శ్రీనివాస్ గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు మాణిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు కోఆపరేటివ్ చైర్మన్లు కనకరాజు గారు, వెంకటరెడ్డి గారు, మన స్థానిక సర్పంచ్ మధు, సునీత గారికి, మా శ్రీహరి యాదవ్ గారికి, ఉమేష్ గారికి, మేడికాయల వెంకటేశం గారికి, పేర్లు ఇక చాలా ఉన్నాయి, ఏమనుకోకుంది. బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా చిన్నకోడూరు మండల రైతులకు, మా తమ్ముడు పాల సాయిరాం గారికి, గౌరవ సర్పంచులు, గౌరవ రైతు సోదరులు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మాజీ ప్రజాప్రతినిధులు, వాస్తవానికి ఇది కేవలం చిన్నకోడూరు మండల పాదయాత్ర. ఇలా వేరే మండలం వాళ్ళు ఎవరు రాలే. ఓన్లీ చిన్నకోడూరు మండల రైతులందరూ కలిసి మా మండలంలోనే 2 రిజర్వాయర్లు ఉన్నాయి. అంతగిరి టు రంగనాయక సాగర్ మేం పాదయాత్ర పెట్టుకుంటాం, నువ్వు లాస్ట్కి వచ్చి మాట్లాడిపో హరీష్ అన్న అన్నారు. అంటే మీకు ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్నకోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజానికి 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు గనక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా కానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్లో. కష్టం చేసే బిడ్డలు కనుక, రైతు బిడ్డలు కనుక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3:00కల్లా ముట్టేసిండ్రు. సో ఏది ఏమైనా ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు. ఈ యాత్ర అచ్చంగా మా చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మస్సైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు, మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినాయి, మత్తళ్ళు దుంకిన చెరువులు చూసుకున్నాం. బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకొని బతికినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపెట్టవా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెట్టే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు, మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసిపడుతున్నాడు. మరి అలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా?
దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు ఒత్తక కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లుండేది రంగనాయక సాగర్? అటు చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్ళు మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక అంత కరువే, నీళ్ల కరువే, ఎరువుల కరువే, సంక్షేమ పథకాల కరువే, అభివృద్ధి పనుల కరువే, అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. మనకేమో కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు, వాళ్ళు మాత్రం దొడ్డుగైతున్నారు. కరువు ప్రజలకు, కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం మంచిగా దొడ్డుగైతున్నారు. ఇదే ఇవాళ మీరు తెచ్చింది. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మా అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నువ్వు గిట్ట అనంతగిరి నీళ్ళు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి, ఆ తల్లిని భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా రంగనాయక సాగర్ కు నీళ్లు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి. మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోసమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మసి అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి, ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు. ఇవాళ మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్. అంతగిరి పోషమ్మ పేరు పెట్టిండు, రంగనాయక స్వామి పేరు పెట్టిండు, కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు, కొండ పోషమ్మ తల్లి పేరు పెట్టిండు. ఇవాళ ఏమైపోయింది? బాధ ఏంటంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి అరిష్టం పడుతుందట. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లు వేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా అని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, కొమరల్లి మల్లన్న మీద పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇది బంజారాబాయి లొల్లేంద్రబాయి, ఇది బంజారాబాబు జసేఫ్ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. దాంతో ఇవాళ ఏమైంది? దేవుడు ఊకుంటాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి మాట తప్పి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు, ఇవాళ అరిష్టం పట్టుకున్నది, కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులను ఇవాళ అడుగడుగున వంచిస్తున్నాడు, వంతుల వారీగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు, మోసం చేసుడే. రుణమాఫీ అయినా అదే అందరికీ జర కానువలు చేయెత్తురు చూద్దాం. ఇగో చూడు, 8 మందికి రుణమాఫీ కాలే. అసెంబ్లీలో ఏం చెప్పిండు? 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టి